ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రభుత్వ స్కూల్లో ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం భోజనం ఎలా ఉందని, మెనూ ఫాలో అవుతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు పివి శ్రీనివాస్. సమాచార హక్కు చట్టం గత కొన్ని సంవత్సరాలుగా అది కొంత నిర్లిప్తతకి నిర్లక్ష్యానికి గురైంది అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలకు పైగా కమిషనర్ లేకపోవడం వల్ల కొంత ప్రభుత్వ యంత్రాంగంలో కావచ్చు, లేదంటే ఓవరాల్గా అది ఆర్టీఐ యాక్టివిస్టుల్లో కూడా కొంత నిరుత్సాహం కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కేసులు దరిదాపుగా పేరుకుపోయినాయి. కమిషనర్ లేకపోవడం వల్ల సెకండ్ అప్పీల్కి వచ్చిన కేసులన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. అట్లా 17,000 కేసులు పెండింగ్లో ఉండటం వల్ల దాంతో సహజంగానే అధికారులందరికీ కూడా కొంత నిర్లక్ష్యం వచ్చే అవకాశం, నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది మాకు కూడా కొత్తగా కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టాక మేము కూడా సమీక్ష చేశాం. ఇన్ని కేసులు